అన్న ముఖ్యంగా చూసుకుంటే మరి రేపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పీఎం నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓపెనింగ్ అనేది చేయడం అయితే జరుగుతుందనే విషయాలు అయితే వింటున్నాము. మరి దానికి సంబంధించి ఈ కాకతీయ మెగా టెక్స్టైల్కి సంబంధించి ఏమైనా మాట్లాడతారు? 2015లో గౌరవ కేసీఆర్ గారి కళ సాకారమైన తర్వాత ఏంటంటే ఇక్కడ మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి ఆ రోజు ఇనాగ్రేషన్ పడ్డది. ఎందుకంటే 2014 ముందు ఉమ్మడి పాలనలో ఏ విధంగా అన్యాయం అయిపోయింది తెలంగాణ, ముఖ్యంగా వరంగల్కి సంబంధించిన అజాంజాయి బిల్లు గత పాలకుల చేతిలో మూతబడ్డ తర్వాత ఉద్యమం సమయంలో గౌరవ కేసీఆర్ గారు మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ దానికంటే ధీటుగా తయారు చేస్తామన్న క్రమంలో 1375 ఎకరాలు అయితే సేకరించి దాదాపు 1600 కోట్లతో ఈ మొత్తం కంప్లీట్గా సేకరించి ఇక్కడ కంపెనీలు పెట్టడం జరిగింది. దాదాపు ఒక 21 కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది గౌరవ కేటీఆర్ గారు ఆ శాఖ మంత్రులు కాబట్టి. దాని తర్వాత ఇప్పుడు ఒక 7 కంపెనీలు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసిళ్ళు. అదేవిధంగా ఈ 3 కంపెనీలు క్లియర్గా మొత్తం నడుస్తున్నాయి. వస్త్ర పరిశ్రమలో ఉరకలెత్తున్నాయి. అదేవిధంగా ప్రపంచానికి అదేవిధంగా దేశానికి కూడా ఇక్కడి వస్త్ర పరిశ్రమ పోతా ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్తో కూడా దారం తయారవుతుంది. ఇప్పుడు గణేష కంపెనీ ముందే ఉన్నాం, మీకు తెలుసు. అది కిటిక్స్, అదేవిధంగా యంగ్ వన్ కంపెనీ కూడా నడుస్తున్నాయి. ఇవన్నీ కంపెనీలు నడుస్తున్న కంపెనీలో ఎందుకంటే ఒక తెలుగు సినిమాలో పద్యం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నాకు బుల్లి చెల్లి, దానికి నేడే గల్లీలో పెళ్ళి జరగాలి మళ్ళీ అన్న సందర్భాన్ని మళ్ళీ కూడా గుర్తు చేస్తుండే నరేంద్ర మోడీ, అదే రేవంత్ రెడ్డి. ఆల్రెడీ ప్రారంభోత్సవం అయ్యి ఆల్రెడీ కంపెనీలు నడుస్తున్నాయి, మీకేం సంబంధం? ఈడ ఇటుక పేర్చిల్లా, లేకపోతే సిమెంట్ వేసిల్లా, లేకపోతే రోడ్డు నిర్మించిల్లా? ఏదైతే గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మొత్తం కంప్లీట్గా నిర్మాణం అయ్యి ముందుకు పోతున్న ఈ కంపెనీలు, ముఖ్యంగా మెగా టెక్స్టైల్ పార్క్ పేరు ఎత్తే ఉచ్చారణ కూడా వాస్తవంగా నరేంద్ర మోడీకి హక్కు లేదు. మీరు ఏదో పథకంలో పెడతాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్న తర్వాత ఇక్కడ నేల మీద ఇక్కడ జాగాల మీద మీకు కన్నుబడ్డదేమో అని నాకు కూడా భయం అవుతా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఈ నెలలో ఇంతకుముందు 2014 ముందు ఏ విధంగా ప్రాజెక్టు కట్టకుండా, ఏ విధంగా అయితే పరిశ్రమలు నిర్మించకుండా అన్యాయం చేసిన పార్టీలు, ఇరు పార్టీలు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు, ఇప్పుడు బీజేపీ కూడా. 2014 ముందు నేను అడుగుతున్నా, 2014 ముందు మీరు ప్రాజెక్టులు కట్టేది గోదావరి మీద, అదేవిధంగా కృష్ణా మీద. మేము వచ్చిన తర్వాత ప్రాజెక్టులు కట్టాం, దాని వివరాలంటే మనం వాస్తవంగా చెప్పుకుందాం. ముఖ్యంగా ఏంటంటే పరిశ్రమల విషయంలో గౌరవ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినాయి. భారతదేశంలో తలమానికంగా ఉన్న ప్రపంచ తలమానిక కంపెనీలు కూడా తీసుకొచ్చిన తర్వాత ఈరోజు ఈ పరిపాలన చూసి, ఈయన ముఖం చూసి వెనకపోతున్న క్రమం. ఇప్పుడు ఏదైతే మేము ముందుకు తీసుకుపోయినా 2014 నుంచి 2020 వరకు ముందుకు తీసుకపోతే ఇప్పుడు 2023 నుంచి వెనక తీసుకుపోతున్నాడు. నేను మళ్ళీ కూడా స్కూటీగా అడుగుతున్నా, ఈ మెగా టెక్స్టైల్ పార్క్ మీద మీకు దమ్మున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే, రాష్ట్ర ప్రభుత్వం, మీ దమ్మున్న అయితే కేంద్ర ప్రభుత్వం బీజేపీ అయితే, రేపు ఏదైతే నరేంద్ర మోడీ స్టేజ్ మీదకి వస్తున్నాడు కదా హైదరాబాద్లో, అదే స్టేజ్ మించాలో ఒక 20-25 కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టి దమ్ముంటే, పిచ్చి నగరాలు, పిచ్చి కథలు ఏం తమాషా అనుకుంటారా? తెలంగాణ నేల అంతా వాస్తవంగా ఎడ్డోళ్ళు అనుకుంటున్నామా? ఎడ్డి తెలంగాణ దోసుకున్నది చాలదా? ఇప్పుడు తెలివికల తెలంగాణ ప్రతి తెలుస్తున్నది. మీ పాత్ర, ముఖ్యంగా కాంగ్రెస్ పాత్ర, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర లేదు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా లేదు. గౌరవ కేసీఆర్ గారు నిరంతరం కృషి చేసి తెలంగాణ నేల మీద కరువు ఉండద్దు, అదేవిధంగా ఇక్కడ ప్రజలు బొంబాయి, అదేవిధంగా సూరత్కు ఇక్కడి వలసలు పోవద్దని ఏదైతే చేనేత కార్యక్రమం ఈరోజు 90% ఇక్కడ మహిళలు, ఇక్కడ స్థానిక ఉన్నలు బతుకుతున్నారు. ఈ బతుకు మీకు అవసరం లేదు. తెలంగాణకు కన్నీళ్ళు పంచడం మీకు తెలుసు కాబట్టి అప్పుడు కన్నీళ్ళే పంచిళ్ళు, మళ్ళీ ఇప్పుడు కూడా కన్నీళ్ళే పంచుతున్నారు. 2014 ముందు ఏ విధంగా అన్యాయం చేసిలో 2023 నుంచి ఈ రోజు 26 వరకు కూడా గదే. కొత్తగా మీరు ప్రాజెక్టు ఉంచండి. ఇక్కడ ఈ నెల మీద మెగా టెక్స్టైల్ పార్క్లో ఒక్క కంపెనీ ఉంచండి. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 28 నెలలు అవుతుంది కదా, 28 నెలలుగా ఒక్క ప్రాజెక్ట్ కానీ ఒక్క కంపెనీ కానీ ఇక్కడ మీరు తీసుకొచ్చి చూపెట్టండి. నన్ను అడగండి, నేను తీసుకొస్తా. 21 కంపెనీలకు సంబంధించి ఎంఓఏలు తీసుకొస్తా. మీకు సవాల్ విసురుతున్నా, వరంగల్ నేల మీద ఉన్న ఏదో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వీళ్ళు దుర్మార్గులు, ఆ 12 మంది ఎమ్మెల్యేలను అడుగుతున్నా. అదేవిధంగా మీ పార్టీలో ఉన్న మంత్రులను కూడా అడుగుతున్నా, ముఖ్యమంత్రికి దమ్ముంటే రా చర్చకు, ఇడికి రా, ఇదే నేల మీద నువ్వు చెప్పు, అవసరమైతే తీసుకురా కంపెనీలను. మేము తీసుకొచ్చిన 20 కంపెనీలు అది ఆ ప్రాసెస్ నడుస్తున్నది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూపెడతా. 2017 అక్టోబర్ 22వ తారీఖు గౌరవ కేసీఆర్ గారి చేతుల మీద ఇనాగరేషన్ అయిన దాన్ని మళ్ళీ మీరు ఎట్లా ప్రారంభిస్తారు? దొంగనా కొడుకులు కాకపోతే వాస్తవంగా నేలకు అన్యాయం చేసి, అదేవిధంగా ఈరోజు కూడా ఓట్ల కోసం వస్తారండి బీజేపీ వాళ్ళు. ముఖ్యంగా గతంలో కూడా 2014 నుంచి వెళ్ళి ఇప్పుడు వాస్తవంగా 12 సంవత్సరాలు వీళ్ళు ఏ మాటలు ఇచ్చిళ్ళు తెలంగాణకు ఓట్లు వచ్చినప్పుడు, కార్పొరేషన్ ఎన్నికలకు, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు, అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ 100 హామీలు ఇచ్చిళ్ళు. 100 హామీలలో ఒక్క హామీ నెరవేర్స్తే నేను దేనికంటే దానికుంటా. ఆ 100 హామీలు నెరవేర్చి, అదేవిధంగా రేపు మీరు ఇనాగరేషన్ అంటున్నారు కదా, ఇనాగరేషన్ కాదు, మీది ఏది కాదు. వాస్తవంగా ఏంటంటే ఆల్రెడీ సంసారం చేసి పిల్లలు పుట్టించిన తర్వాత మీరు వచ్చి నా బిడ్డ అని చెప్పుకుంటే మీకే, మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం అంతే. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారమ్మా? 5 సంవత్సరాల నుంచి చేస్తాను. సంవత్సరాల నుంచి. మరి ఈ ఇండస్ట్రియల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఎవరు కట్టించిర్రు? కేసీఆర్ సారే కట్టించిండు. శంకుస్థాపన ఎవరు చేసిర్రు? శంకు సార్, కేసీఆర్ సారే, అన్ని అంతా సారే చేసిండు.
మరి మీకు ఇక్కడ రోజువారీ పనికి వస్తారా? పనికి వస్తాం, బిల్తే వస్తాం. రోడ్డు వారేది ఉడిచేదానికి వస్తాం. మరి కేసీఆర్ సార్ పరిపాలన ఎట్లుండమ్మా? అప్పుడు మంచిగా ఉండే, అప్పుడు మంచిగా ఉన్నది. కానీ ఇప్పుడు అంతా ఆగం అవుతున్నాం కదా, చాలా మంది ఆగం అవుతారు కదా. అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా ఉండేది. మరి ఇప్పుడు మల్లొక ఎవరికి ఓట్లేసి ఎవరిని గెలిపిస్తాం? మరి కేసీఆర్ సారుకు, ఆ సారే రావాలని చూస్తాను. ఆ సార్ వస్తే మా మంచిగా జరుగుతుంది. మంచోడేనా అమ్మ సార్? మంచోడే. మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గురించి ఏమని చెప్తావు? ఏమని చెప్తాయి కదా సార్, ఈసారి ఏమైనా చెప్తే బాగుండు, ఈసారి ఏం చేస్తాడు అని కొందరు అనుకుంటాను కదా సార్. అందరు చాలా మంది కేసీఆర్ ఈసారి చెప్తలేడు రేవంత్ రెడ్డి సార్ అని అంటలేరా? ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలో ఏమేమి తయారైతాయి సార్? ఇక్కడ ఇండియాలో మేము వచ్చేసి గణేష ఈకోస్ఫియర్ గ్రూప్ అనేది, గణేష ఈకోపెట్ ప్రైవేట్ లిమిటెడ్, ఈకోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. మన దగ్గర స్పెషల్ ఇది ఏంటంటే పార్ట్ ఆఫ్ ఇవాళ రోజు మనం చూస్తే పీఈటీ బాటిల్స్ వల్ల కానీ దీనివల్ల యూజ్డ్ బాటిల్స్ అనేది మనకు రా మెటీరియల్. ఇది రీసైకిల్ చేస్తూ దాని నుండి యూజ్ఫుల్ వచ్చేసిన మళ్ళీ టెక్స్టైల్, ఇది టెక్స్టైల్ పార్క్ మనది, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. ఇక్కడ ఫైబర్ నుండి యాన్ ఫిలమెంట్ అనేది ఐటమ్ తయారు చేసి మళ్ళీ ఎంఎన్సీ కంపెనీలకి వాటికి వెళ్తూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మన స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలో లేటెస్ట్ టెక్నాలజీ ఇక్కడ ఉండేది ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్, దట్ ఇస్ పీఈటీ పెట్ బాటిల్ అనేది ఏదైతే మనం అంటామో, ఈ ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్ నుండి దాన్ని మళ్ళీ క్లీన్ చేసి ఫుడ్ గ్రేడ్ ప్రాసెస్గా మళ్ళీ కంపాటబుల్ దాన్ని తయారు చేసి దాని నుండి మళ్ళీ బాటిల్ టు బాటిల్ కాన్సెప్ట్ మళ్ళీ ఫైబర్ను టెక్స్టైల్ ఫిలమెంట్ యాన్ అనేది అవుతూ ఉంటాయి. ఇది మన ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ. సార్ ముఖ్యంగా ఈ గణేషన్ కంపెనీని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు సార్? ఇది ఎప్పుడు ప్రారంభమైంది? ఇక్కడ పెట్టబట్టి ఎన్ని సంవత్సరాల టైం అయింది? ఇది లాస్ట్ 3 years నుండి ఇప్పుడు ఒక ఫేజ్ వైజ్గా ఎప్పుడైతే కేఎంటీపీ స్టార్ట్ అయిందో, నేను ఇక్కడికి వచ్చేసి గత 1 year సంవత్సరం నుండి నేను ఇక్కడ ఉన్నాను, లాస్ట్ ఇయర్ నుండి. సో లాస్ట్ 3 years నుండి పార్క్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫేజ్ అప్పుడు మన కేటీఆర్ గారు ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇనాగ్రేట్ చేశారని నేను విన్నాను. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆ టైంలో అప్పుడు మన దగ్గర బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండింది, వాళ్ళు లీడ్ చేసుకున్నారు. అందులో మన కేటీఆర్ గారు డైనమిక్ లీడర్గా, అది అందరికీ తెలిసిన విషయమే. సో వారి ఆధ్వర్యంలో జరిగిందని నేను విన్నాను, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి 1 year అయింది. బట్ ఆ టైంలో నాకు మన కంపెనీ యాజ్ ఏ ప్లాంటెడ్గా నాకు దీని హిస్టరీ తెలుసు అనమాట. సార్ ఈ సంవత్సర కాలంలో ఇక్కడ తెలంగాణకు ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా ఉపాధి కల్పించడం అనేది జరిగిందా మీ కంపెనీలో? 100%. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేనే అక్రాస్ ఇండియాలో నేను మల్టీనేషనల్ కంపెనీ పనిచేసి నేను స్వయంగా వరంగల్కి చెందినవాడిని. ఇక్కడ నా మోటోనే మెయిన్గా ఇక్కడ వీళ్ళకి ఉపాధి సోర్సెస్ అనేది ఉపాధి కల్పించాలనేది మన ముఖ్య ఉద్దేశం అనమాట. సో దాని గురించి టెక్నాలజీ అనేది మన దగ్గర ఇప్పటికి లేదు కాబట్టి ప్రజెంట్గా ఇనిషియల్గా పొజిషన్లో ఫ్రమ్ నార్త్ ఇండియా నుండి కానీ ఎక్కడెక్కడైతే టెక్నాలజీ ఇంజనీర్లు కానీ సూపర్వైజర్లు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చేసి మనము స్లోగా వీళ్ళందరికీ స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేపిస్తూ ఇక్కడున్న ఐటీఐలతో కానీ వరంగల్, హన్మకొండ, కాజిపేట ఐటీఐలతో ఎంఓఎల్ చేసుకున్నాము. అక్కడ నుండి మన పిల్లల్ని రిక్రూట్ చేసుకొని ఫేజ్ వైజ్గా వచ్చే 1-2-3 సంవత్సరాలలో మన పిల్లల్ని సూపర్వైజర్ లెవెల్కి అలా తీసుకెళ్ళాలనేది మన మోటో. మన వాళ్ళకైతే ముఖ్యంగా ఉపాధి అయితే కలుగుతుంది, ఎక్కడైనా ఉంటుందండి. ఇప్పుడు నేను బయట ఎంఎన్సీ కంపెనీలో బయట చేసి వచ్చాను, నేను ఇక్కడనే కదా, నేను వెళ్ళి చేసి వచ్చాను. వాళ్ళకి కావాల్సిందంటే ట్రైనింగ్ కావాలి, వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, స్కిల్ గుర్తించేసి ఎవరికి ఏది సూటబుల్ అవుతుందో అది మనం ట్రైనింగ్ చేస్తూ వాళ్ళని మన లైన్లోకి తీసుకురావాలి. ఎందుకంటే కంపెనీలు ఇప్పుడే వచ్చాయి కాబట్టి పర్టికులర్గా టెక్నాలజీ మీద కొంత అందరికీ ఉండదు, తెలియదు. దానికి మనకు అనుగుణంగా వాళ్ళని మనం మలుచుకోవాలి. ఓకే, ఇంకా ఈ మెగా టెక్స్టైల్ గురించి చెప్తే ఏమని చెప్తారు? ఫర్దర్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? ఇదైతే డెఫినెట్గా వరంగల్కి దొరికిన ఒక గొప్ప అవకాశం. ది బెస్ట్ ఫ్యూచర్ ఉండబోతుంది. ఇవాళ రోజున నేను వచ్చిన లాస్ట్ 1 year నుండి ఇప్పటివరకు చాలా అది డెవలప్మెంట్ అవుతుంది. ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర Tier 2 సిటీ అంటాం మనం, హైదరాబాద్ ఆ ఏరియాని వదిలేస్తే మనటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లోపల ఇటువంటి ఫెసిలిటీ ఉండడం చాలా ఇది పెద్ద. నాకు సర్ప్రైజ్ ఏమవుతుందంటే మన దగ్గర ఇంత పెద్ద పార్క్ ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి అనేది వరంగల్లో ఉన్న మా చాలామంది ఫ్రెండ్స్ కూడా తెలియదు. అవేర్నెస్ అనేది చాలామందికి తెలియదు. బట్ డెఫినెట్గా బెస్ట్ గ్రోత్ ఉంది, ఎందుకంటే మనం గణేష ఈకోపెట్ ఉంది ఇండియాలో. ఇటువంటిది ఫస్ట్ కంపెనీ మనం ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ నుండి ఇదాన్ని కన్వర్ట్ చేసినటువంటిది గొప్ప కంపెనీ ఇది. అందుకని అందరి అధికారులు కానీ వీళ్ళందరూ సహకరిస్తున్నారు. డెఫినెట్గా గ్రోత్ ఉండింది. పక్కన ఉన్న కైటెక్స్ అనుకోండి, ఆ పక్కన బ్యాక్ సైడ్ ఉన్న యంగ్ వన్ కానీ
ఇది చాలా పెద్ద గ్రోత్ వచ్చేసి నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే కమింగ్ 2 years లోపల ఈ ఏరియా అంతా ఫుల్ అయిపోయి మంచి గ్రోత్ వస్తుంది. మన పిల్లలకి లోకల్లో ఉన్న పిల్లలకి కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరికైనా కానీ ఉపాధి అవకాశాలు చాలా పెరుగుతాయి నేను అనుకుంటున్నాను. మామూలుగా ఇది ఎవరు స్థాపించారు, దీనికి ఎవరు పునరుజ్జీవనం పోసిరు? దాని తర్వాత ఇది 2016-15 నుంచి భూములు సేకరించడం జరిగిందన్న. దీన్ని గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేటీఆర్ గారి చొరవతో చల్లధర్మారెడ్డి చొరవ మేరకు ఇక్కడ భూములు సేకరించడం జరిగిందని. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఒకటి ప్రారంభించబోతున్నాము, దానిపై కొంచెం పిఎం క్రాంతి పేరు మీద కొంచెం వేదేదో వాళ్ళు ఇక్కడ భూములు ఇస్తేనే అడ్డుకున్నారన్న రైతుల నుంచి. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మన బీజేపీ వాళ్ళు కానీ ఇక్కడ భూములు ఇవ్వద్దు, రైతులు ఎటువంటి కంపెనీలు ఇవ్వని, వద్దు ఈ కంపెనీకి భూములు ఇవ్వద్దు అని వాళ్ళు టెంట్లు వేసి అడ్డుకోవడం జరిగింది.